ప్రకృతి సేద్యమే భవిష్యత్ జీవన విధానమని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పునరుద్ఘాటించారు. శనివారం మాచర్ల మండలంలో పర్యటించిన ఆయన పెద్ద అనుపు గ్రామంలో శ్రీరంగనాథ స్వామిజీ సహజ ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ సహజ సిద్ధంగా తయారు చేస్తున్న కషాయాల్ని, ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన సిద్ధం చేసిన ఎరువుల్ని స్వయంగా పరిశీలించి వాడే పద్ధతుల్ని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతుల మూస ధోరణి, యాజమాన్య పద్ధతుల నుండి ప్రకృతి వ్యవసాయం వైపు మరలినప్పుడు వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని సూచించారు. రానున్న రోజుల్లో ప్రకృతి వ్యవసాయంతో పండించే ఉత్పత్తులకే ప్రపంచ విపణిలో మంచి డిమాండ్ ఉంటుందని జోష్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో గురజాల ఆర్డీఓ మురళి, తహసీల్దార్ కిరణ్ కుమార్, మాచర్ల రూరల్ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పచ్చిమిర్చి సార్ కొంచెం పోయాలి 5 లీటర్లు. ఏ పంటకైనా పురుగుకి బాగా పనిచేసింది సార్. ఇది మొక్కలకి పురుగు అన్నిటికి పోద్ది. గ్రోత్ ప్రమోటర్ అందుకే సార్ తీసుకోండి సార్. ఇదే మీరే రావాలి సార్. ఇంకా చేయాలంటే మీరు ఒక దాంట్లోనే రెండాలు ఇదొకటి ఇది బెటర్ రిజల్ట్ ఉందనుకో, దీన్ని చల్లలేదు, దీన్ని చల్లారు, అట్లా చూపియాలి మీరు రైతులకి. ఒకే పొలంలో చూపియాలి తేడా. ఆర్డీఓ గారు ఆయనకి మన అదేకుండా ఇది 400 పొడి చేసి దీంట్లో బెల్లం 2 కేజీలు, పిండి పదార్థం 2 కేజీలు వేసి శనగపిండి. ఓకే ఏదైనా చూడండి, ఒక ఎకరంలో సగం కొట్టించి సగం అది జిల్లిడాకు, మెత్తాకు, అల్కాకు, 10 రకాలు ఇంకా తేవాలి. దంచాలి, ఇవన్నీ దంచి మళ్ళీ ఉడకబెట్టాలి. తీసుకొచ్చుకుంటాం వాళ్ళకి ఎంటెన్ షాప్కి ట్రైనింగ్లో అలాగే చేయడానికే ట్రైనింగ్లో ఉన్నాడు. మిషన్ కూడా తెచ్చుకుంటాం తొందరలో. ఉంది సార్, వాళ్ళ ఇంట్లోనే చెట్లు ఉన్నాయి, జామ చెట్లు అవన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడే. తెలంగాణ